మాటలు పట్టుకొని మా ఉద్యోగులు లేకపోతే మేము మా ఉద్యోగులు మా ద్వారా ఉద్దేశంతో ఈ ఉద్యోగం స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు మాసాలను అనుకొని మొత్తం ఇది రోజు సంఘీకరణ ఆధారం చెప్పి మనకి లాస్ట్ అంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం దాదాపు 20,000 సార్లు మేము ప్రజాభవన్ కప్పిలేను. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన స్టేట్ ఉన్నటువంటి అడిషనల్ లేబర్ కమిషన్ గంగాధర్ స్వామి కలిసి ఆ యొక్క బాధలు కొంత మహిళా కళలు ఇది చిన్న తప్పండి. సజ్జనార్ సారు ఆర్టీసీలకు అడుగు పెట్టింది అని ఒక విజన్తో అడుగు పెట్టాడు. ఈ ఆర్టీసీని రచన పర్లేదు ఆ ఉద్దేశంతోనే వచ్చుతో ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు అనేటువంటిది ఎంత పెద్ద నష్టం అంటే అది సంస్థలు. ఆ ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ ఏంటంటే ప్రైవేట్ డ్రైవర్ పెడతాను. ఆ బస్సులో ఎవరు మా కండక్టర్ ఉన్నాడు. ఒక మహిళకు ఆ బస్సులో యాక్సిడెంట్ కావడం చేత ఆమె కాలు మొత్తం వెళ్ళిపోతే నానా బీభత్సంగా నడుపుతున్నారు. అదే బస్సు కనుక మా ఆర్టీసీ డ్రైవర్ అనుకున్నట్టంటే ఆ డ్రైవర్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తర్వాత ఆయనకు క్రమశిక్షణ ఉంటుంది, ఆయనకు భయం ఉంటుంది. ఏమని ఉంటుందంటే అబ్బా నాకు 50 బస్సు వచ్చాం 50 బస్సు 1000 బస్సులు కూడా కొనేటువంటి కెపాసిటీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది, ఆర్టీసీ దగ్గర ఉంది. కానీ ఆర్టీసీ వాళ్ళని ఏంటంటే మొత్తం ఒక డిపో ఇవాళ కరీంనగర్ డిపోలో మొత్తం మందిని తీసి పడేసిండు. ఇప్పుడు కేవలం ఏంటంటే దానిలో ఓన్లీ మా నిజామాబాద్ తోడిపో, వరంగల్ తోడిపో, ఈ విధంగా ఏంటంటే ప్రతి జాగలు ఏంటంటే ఆయన స్వలాభం కోసం రైట్. నా పేరు దుగ్గు రాజేందర్. నేను టీఎస్ఆర్టీసీలో సెక్యూరిటీ విభాగంలో నేను పనిచేసేవాడిని ఉస్మానాబాద్ డిపోలో. ఇప్పుడు ఇక్కడికి మీడియా సమావేశం పెట్టింది దేనికోసం అంటే చాలా మంది కార్మికులను, డ్రైవర్లను, కండక్టర్లను, మెకానిక్ సిబ్బందిని చిన్న చిన్న తప్పులతోని సజ్జనార్ సార్ అనేటైనా తొలగించడానికి ఇండైరెక్ట్గా కారణమై ఆ డిపో మేనేజర్ కూడా, డివిజనల్ మేనేజర్ కూడా వాళ్ళని రీషౌండ్ చేస్తామంటే అప్పీల్ వాళ్ళని కన్సిడర్ చేయొద్దని చెప్పి వాళ్ళని రోడ్డు మీద పడేసిందన్న సజ్జనార్ సార్ యొక్క ప్రముఖ పాత్ర. దాంతోపాటు 2021 సెప్టెంబర్ 3 నాడు సజ్జనార్ సార్ వచ్చిన నుంచి ఆర్టీసీలు ఏంటంటే మొత్తం ఆయన చేసిన పనులు ఏంటంటే మొత్తం కరప్షన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంది. ఆ కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇమీడియట్గా ఒక విచారణ కండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నా. అదేవిధంగా మా యొక్క బాధను గమనించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక 3-మెన్ కమిటీ వేయడం జరిగింది. ఆ 3-మెన్ కమిటీని కూడా ముందుకు పోకుండా సజ్జనార్ సార్ అడ్డుకొని మీరేంది నేను చేస్తా అని చెప్పి సబ్ కమిటీ వేయించండు. ఆ సబ్ కమిటీలు ఏంటంటే అతనికి ఉన్నటువంటి మొత్తం మంది అనుచరులను పెట్టి ఒక్కొక్క మనిషి ఏంటంటే ఒక్కొక్క పీకే చూసుకుంటా దాంట్లో కాలయాపన చేస్తున్నారు. దీంతో ఏంటంటే చాలా లేట్ అవుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి సార్ కానీ లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అని కొంచెం దయచేసి మీరు కలువ చేసుకొని ఈ చిన్న తెప్పు పద్ధతి తప్పు అనేటువంటిది లేకుండా మీరు ఇమీడియట్గా మీరు, ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళ నుంచి మహిళా పథకంలో ఎంతో బరువును మోస్తుంది కాబట్టి ఆ బరువుది ఒక పెద్ద లెక్క కాదు. కాబట్టి ఒక పెద్ద మనసుతోని మానవీయత కోణంలో ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ 400 చిల్లర కార్మికులందరినీ రీషౌండ్ చేయాలని చెప్పి ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు సజ్జనార్ సార్ ఆర్టీసీ చేసినటువంటి ఏ విధాన పనులు లోపైన పనులు ప్రతి పని మీద ఎవ్రీ వర్క్ మీద ఒక విచారణకి ఏంటంటే ఒక అధికారిని నియమించి దాన్ని విచారణ చేయాలని చెప్పుకోము. ఆ విచారణ కనుక మేము ఆరోపించే ఆరోపణలు తప్పని తెలితే మమ్మల్ని జైలుకు పంపచ్చు. ఒకవేళ ఆయన కనుక తప్పని తెలితే ఆయన జైలు కూడా పంపాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా.